హలో డార్లింగ్స్, ఇవాళ మనం యూట్యూబ్ లో ఉన్న మిడిల్ క్లాస్ తేజ్ అని అయితే రోస్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ రోస్టింగ్ లోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. ఇవాళ అలేఖ్య వచ్చేసి హాస్పిటల్లో ఉంది అంటే దానికి కారణం ఈ మిడిల్ క్లాస్ తేజ్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. నేను ఎక్కడో వైజాగ్ లో ఉంటాను, మీరు ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఉంటాను. నాకు ఎలా తెలిసింది? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చెప్పారు నాకు. నాటకాలు అబ్బా ఏం యాక్టింగ్ చేశారు అసలు. మీ ముగ్గురికి నేను ప్రత్యేకంగా నిజంగా పోతపోయింది. నేను వెళ్ళి మాట్లాడి ఆస్కార్ అవార్డు ఇప్పిస్తానమ్మా. సరే, వీడియో కాదు ఇంకా చాలా మంది ఇలాంటి వీడియోస్ చేశారు, బట్ నేను వీడిని ఫస్ట్ వేసుకోబోతున్నా. డార్లింగ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి డార్లింగ్స్ ఫస్ట్ ఈ వీడియోని. ఇంకా ఇలా స్మూత్ గా మాట్లాడడం అయిపోయింది కానీ రోస్టింగ్ లో పదండి. బాబు రెడ్డి బాబు, స్టార్ట్ కెమెరా, మిడిల్ క్లాస్ తేజ. ఆ బాబు బూస్ట్ బాయ్, ఏమనుకుంటున్నావు నీ కోసం అసలు? డార్లింగ్స్ వీడు చేసే కంటెంట్ వచ్చేసి ఫుడ్ బ్లాగ్స్ ఇంకా డైలీ లైఫ్ స్టైల్ అనమాట. కానీ మనోడు ఒక కంటెంట్ మీద స్టాండ్ అయి ఉండడు. ఫస్ట్ అంతా ఏజ్డ్ నుంచి వచ్చే వీడియోస్ మీద చాలా రీచ్ చూసాడు. అంటే మన సిస్టమ్ లో ఏమవుతున్నాయి, కమ్యూనిటీలో ఏమవుతున్నాయి ఇవన్నీ చెప్పడమే వీడి పని. సరే, వీడి కంటెంట్ మార్చాడో, ఈ కంటెంట్ చేశాడు, ఆ కంటెంట్ చేశాడని నాకు బాధ లేదు. వీడు ఇప్పటికే అలేకే చిట్టి పికిల్స్ అనే కాంట్రవర్సీ మీద ఒక 5 వీడియోలనే చేశాడు భయ్య. 5 వీడియోల్లోని కూడా పచ్చి బూత్ మాట్లాడుతూ చేశాడు. ఈ కాంట్రవర్సీ కాదు కానీ వీడు మాత్రం బాగానే రీచ్ మింగాడు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. అయితే వీడి ఛానల్లో చాలా 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 మంది చిన్నపిల్లలు ఉంటారు భయ్య. ఎందుకంటే వీడు చేసే ఫుడ్ బ్లాగ్స్ గానీ డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ గానీ చాలా ఫన్నీగా ఉంటాయి. ఒక ఫన్నీ ఉంటాయిలే గానీ. సో దీన్ని కూడా మనం పక్కన పెడితే నిజంగా భయ్య వీడు చేసే వీడియోస్ ని చాలా మంది చూసారు. ఒక్కొక్క వీడియో 400K 600K దాకా వెళ్ళాయి. సరే, నువ్వు రీచ్ మింగావు, నీకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, నువ్వు బాగానే ఎదిగావు, ఓకే ఫేమస్, ఓకే డన్. కానీ నువ్వు అలేకే చిట్టి పికిల్స్ వాళ్ళ మీద ఒక కచ్చల్గా వీడియో చేసావు. సో వాళ్ళని కమ్మగొడుతూ వాళ్ళని ట్రోలింగ్ చేస్తూ వీడియోస్ చేసావు. ఇవాళ అలేఖ్య హాస్పిటల్లో ఉంది అంటే మాత్రం నీ వల్లే. సరే, వాళ్ళ అమ్మ నా బూతులు తిట్టారు, చాలా చేశారు, చాలా తప్పు ఉంది వాళ్ళది కూడా. సరే, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ నాకు చాలు, నిన్ను ఇంకేం అనలేను. ఆ అలేఖ్య అమ్మ నా బూతులు నిన్ను తిట్టిందా? చెప్పు భయ్య, నిన్ను తిట్టిందా? నిన్ను తిట్టలేదు కదా, మరి నువ్వెందుకు వీడియో చేసావు? సరే, అది తప్పు ఉంది, సో మన అందరికి తెలియాలని చెప్పి నువ్వు వీడియోస్ చేసావు అనుకుందాం. సో ఆ వీడియోస్ ఎలా చేయాలి? నువ్వు ఏజ్యూడ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు. ఏజ్యూడ్ చూసుకుంటే ఒక్క బ్యాడ్ వర్డ్ కూడా వాడకుండా చేస్తాడు వీడియోస్. మరి నీకు అంత టెక్ ఏంటి? బూతులాడుతూ వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళని కెచ్చలు చేసుకుంటూ అమ్మాయిలు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు? మరి ఇప్పుడు కొన్ని మంది నిబ్బా ఆడియన్స్ అనొచ్చు, బ్రో మరి వాళ్ళ అబ్బాయిలు తిట్టినప్పుడు మీకు తప్పు అనిపించలేదా అని. డార్లింగ్స్, మీకు ఒకటి అడుగుతా చెప్పండి. మీకు ఒక అమ్మాయికి ఒక కాంట్రవర్సీ అవుతున్నప్పుడు మీరు ఆవిడ చూసుకోవాలి కానీ థర్డ్ పర్సన్ ఎందుకు దిగాలి ఇందులోకి? సరే, దిగాడు, దిగి నీకు రూల్స్ రెగ్యులేషన్స్ మంచి చెడ్డ చెప్పి ఓకే అంటే ఓకే, మళ్ళీ వచ్చి బూతులు ఆడడం, సో వాళ్ళకి హెచ్చలు చేయడం అవి ఎందుకు డార్లింగ్స్? మన దేశంలో ఎన్ని వర్స్ట్ థింగ్స్ అయినా సరే మనం గర్ల్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకూడదు. మరి వాళ్ళది తప్పు ఉన్నా సరే మనం రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలా ఏంటి బ్రో అని అనొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మన మమ్మీ మన సిస్టర్స్ వాళ్ళు కూడా తప్పు చేస్తారు, సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం మాట్లాడతాం అగ్నిస్ట్ గా? లేదు కదా డార్లింగ్స్. సో మనం ప్రతి గర్ల్ ని కూడా ప్రతి ఉమెన్ ని కూడా మనం అలాగే చూడాలి, రెస్పెక్ట్ ఇస్తూ చూడాలి. వీడిని మాత్రం ఇలాగనే వదిలేను. సో సగం పనులు మనకు చేత కావు. ఈ బూస్ట్ బాయ్ కి ఇంకో సెకండ్ వీడియో వస్తుంది, రెడీగా ఉండు బూస్ట్ బాయ్. ఇంకా డార్లింగ్స్, ఇది మీ టర్న్. సో నేను మాట్లాడే పాయింట్స్ లో మీకు ఏది రాంగ్ అనిపించినా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానేయకండి. సో లైక్ కూడా చేయండి ఈ వీడియోకి. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. బాయ్.